ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడు అరెస్టు వీడు అరెస్టు, వాళ్ళకి బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు రాయకూడదు. ఇక దీనిలోనే బడిగొట్టుకోవాలి ప్రజలందరూ కూడా. ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు, కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు, వంశీ జైల్లో ఉన్నాడు, ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు. ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, ఇవి ఉండకూడదు. ఇవి ఉంటే ఆయనకి ఇబ్బంది. అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు. అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి. ఎన్ని కేసులు నీ దుంపదగ నాకు అర్థం కాల. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ వాడు కూడా కేసు పెట్టున్నాడు. మన పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్న వాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా, అన్ని కేసులు పెడుతున్నారు. మాట్లాడితే కేసు, ఈ కేసులో బెయిల్ వస్తే ఇంకో కేసు పెడతారు. ఎమ్మటే బెయిల్ పూచీకత్తులు సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు. దానిలో మళ్ళీ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు. యూఆర్ మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్. పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు. ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు మరి నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. ఎందుకంటే ఏదో కేసు పెట్టారు కదా, దాని మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది కదా, ఈ దశలో సుప్రీంకోర్టు మేము దీనిలో ఇన్వాల్వ్ కావని చెప్పారు. ఇంకా గత్యంతరం ఏముంది? సుప్రీంకోర్టులో కూడా యాంటిసిపేటరీ బెయిల్ రానప్పుడు అరెస్టుకు సిద్ధపడ్డారు, అరెస్ట్ అయ్యారు. ఇక్కడ గమనించాల్సింది కూడా ఒక అంశం ఉంది. ఇలా రిలీఫ్ ఇవ్వకపోయినా బెంచ్ మీద కొన్ని మాటలు మాట్లాడారు సుప్రీంకోర్టు. ఇది నేను చెప్తున్నది కాదు, పత్రికల్లో వచ్చాయి. ఇదేదో రాజకీయ ప్రేరితమైనటువంటి కేసులాగానే ఉంది. అలాంటి అనుమానాలు దీనిలో కలుగుతూ ఉన్నాయి. అయినా ఈ దశలో వద్దు, దీని సంగతి తర్వాత చూస్తాం. ఇప్పుడు మాత్రం మేము రిలీఫ్ ఇవ్వదలుచుకోలేదు. ఎంక్వైరీ జరగనివ్వండి, వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత వారిని ఎంక్వైరీ చేయనివ్వండి. కానీ ఎక్కడైనా చట్ట వ్యతిరేకంగా ఐఏఎస్ ఆఫీసర్స్ రిటైర్ అయ్యారంటే మోర్ దెన్ 60 years, సీనియర్ సిటిజన్స్, వారిని ఏ విధంగా ట్రీట్ చేయాలో ఆ విధంగా ట్రీట్ చేయకపోయినట్లయితే కోర్ట్స్ ఇన్వాల్వ్, ఇష్టానుసారంగా చేస్తే కుదరదు అనేటువంటి ఒక వార్నింగ్ కూడా ఇచ్చి బెయిల్ ఇవ్వడానికి నిరాకరించారు. నిన్న ఆఫీస్కి వెళ్ళినటువంటి ఇద్దరు కూడా, కృష్ణమోహన్ రెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, ఇద్దరు కూడా ఆఫీసులోనే అరెస్ట్ అయ్యారు. బహుశా ఇప్పుడు కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఉంటారు లేదా చేస్తారు. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నేను ప్రెస్ మీట్కి వచ్చే ముందు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తున్నారు. వాళ్ళు నిన్న 7:30కి అరెస్ట్ చేసినట్టు చూపించారు కాబట్టి 7:30 లోపు మళ్ళా ఏసీబీ కోర్టులో వాళ్ళని ప్రొడ్యూస్ చేస్తారు. ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత వాళ్ళు రిమాండ్కి పంపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. వీ కెన్ ఫేస్ ఇట్. మేమేమి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారేమో, లేకపోతే లోకేష్ అనుకుంటున్నారేమో, జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉన్నటువంటి వ్యక్తుల్ని, రాజకీయ నాయకుల్ని లేదా పొలిటికల్ అసోసియేట్స్ని కేసులు పెట్టి అరెస్ట్ చేసేస్తే బెదిరిపోతాం అనుకుంటున్నారేమో. బెదర్రని మనం చేస్తున్నాం. స్ట్రాంగ్ అవుతాం, మరింతగా స్ట్రాంగ్ అవుతాం. నేను చాలా సందర్భాల్లో చెప్పా, మళ్ళా చెప్తున్నా, ఒత్తిడి పెరిగిన కొద్దికి ఏమవుతుంది? పారిపోతాడు. ఉండోడు ఏమవుతాడు? తిరుగుబాటు వస్తుంది, ధైర్యం వస్తుంది, ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది. మళ్ళా మిమ్మల్ని అందరినీ ఓడించే శక్తి రాష్ట్ర ప్రజానీకం మాకు ఇస్తారనే విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దని మనం చేస్తాం.
ఎంత అన్యాయం అండి, నాకు అర్థం కాల. ఒక్క పథకాన్ని కూడా అమలు చేయకోకుండా కేసుల మీద కేసులు, కేసుల మీద కేసులు పెట్టి ఏదో చిందర వందర చేయాలి అపోజిషన్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని అనుకోవడం అమాయకత్వమైనటువంటి పని రాజకీయాల్లో. గుర్తుపెట్టుకుని నిజంగా నేను తప్పు చేసి ఉంటే దట్ ఇస్ ఓకే. తప్పు చేసి, అన్యాయం చేసి, అక్రమం చేసి ఉంటే కేసులు పెట్టవలసిందే, విచారణ జరగవలసిందే. ఏమండి నాకు తెలియదు, అన్యాయం చేసి అక్రమం చేస్తే ఇట్ట కేసులు పెడతారా? ఒక కేసులో బెయిల్ రాగానే మళ్ళీ ఇంకో దానిలో పీటీ వారెంట్, దానిలో రాగానే ఇంకో కేసు పెట్టిస్తారు. మళ్ళా ఎప్పుడు జరిగిన కేసు అది? ఎప్పుడో జరిగిన కేసు. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి నేరాన్ని ఇవాళ రిజిస్టర్ చేస్తాడు డిలేగా. ఎవరు? సారు, ఎస్ఐ సారు, సిఐ సారు చేస్తారు. ఎందుకంటే మన లోకేష్ సార్ ఫోన్ చేస్తారు కాబట్టి చేస్తారు. అంబటి రాంబాబు గారు పలానా రోజు రెడీ చేశాడు, అది తీసుకెళ్ళి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు, పీటీ వారెంట్ వేస్తారు. ఏంటండి నాకు అర్థం కాదు. అరే మన చిలకూరుపేటలో చూసాం, ఉదయం 10ంటికి కేసు ఇచ్చారు, 4ంటికి 5ంటికి వెళ్ళి పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి ఏం చేశారు? ఎక్కడ పట్టుకొచ్చారు? మినిస్టర్ గారి కారులో ఉంటే పట్టుకొచ్చారు, మాజీ మంత్రి గారి కారులో. అంత కారులోకి వెళ్ళి పట్టుకురావాల్సినంత కేసు అది? నిజంగా కారులో ఉంటే పోలీసు బందోబస్తు వెళ్ళి మాజీ మంత్రి గారిని కూడా పక్కకు నెట్టేసి పట్టుకురావలసినంత నేరమా అంటే లేదు. కోర్టులో ప్రొడ్యూస్ చేయగానే 41 నోటీస్ పోమన్నారండి. దానికి అంత హంగామా ఎందుకు చెప్పు నాకు అర్థం కాదు. అంటే బెదిరిస్తాం, భయోత్పాదాన్ని సృష్టిస్తాం అనే పద్ధతుల్లో వ్యవహరించేటటువంటి కార్యక్రమం ఇవాళ పోలీసు యంత్రాంగం చేస్తుంది, చాలా దురదృష్టకరంగా. దీన్ని ప్రజలు గమనించాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. విఘ్నులైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకానికి నేను మనవి చేస్తున్నాను, కోరుతున్నాను. ఇది కక్ష సాధింపా, లేక నిజంగానే మేము నేరం చేస్తే మేము లోపలేయాలనుకుంటున్నారా? మేమన్నా సంఘ విద్రోహ శక్తులవా? లేదు, ఈ ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, లేదా వంశీ గారు, లేదా మరొకరు, లేదా ఈయన మీద కూడా మన కేసు పెట్టి లోపల పెట్టారు, మాధవ్ గారు, వీళ్ళందరూ ఏంటి? వీఆర్ ఆల్ పొలిటీషియన్స్. ప్రజల నుంచి ఎన్నుకోబడ్డ వాళ్ళం, వాళ్ళు ఓడిపోవచ్చు, మళ్ళీ ఎన్నుకోబడవచ్చు కూడా. కాబట్టి ఇలాంటి వాళ్ళ మీద మీరు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కేసులు పెట్టి వేధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం, కక్ష సాధించాలనేటువంటి కార్యక్రమానికి రావడం చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. దీనివల్ల ఏదో బెదిరిపోతారు, పారిపోతారు అనేటువంటి అపోహలు పడొద్దునైనా. బెదిరిపోము, పారిపోము, సరిగదా రాటు తేల్తాము. అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మళ్ళా చెప్తున్నాను. మరింతగా రాటుదేలి పోరాట పటిమను పెంచుకొని కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకలించేంత వరకు కూడా విశ్రమించకుండా పనిచేస్తామనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దని మనవి చేస్తున్నాను.